ఇక ద్వాదశ రాశుల్లో చివరి రాశినట్టు మీనరాశి వారికి ఈ వారం గ్రస్త ఎలా ఉంది అన్న విషయానికి వస్తే ముఖ్యమైన వ్యవహారాలని కూడా సకాలంలో పూర్తి చేస్తారు. అలాగే ఎటువంటి లోటు లేకుండా ఆర్థిక వ్యవహారాలు కూడా ముందుకు సాగుతాయి. సంఘంలో పలుకుబడి మరియు హోదాలు కూడా పెరుగుతాయి. సమాజంలో వీరి మాటకు ఎదురులేని విధంగా గడుస్తుందని చెప్పొచ్చు. కుటుంబ సభ్యులు కూడా వీరంటే గౌరవాన్ని చూపుతారు. సోదరులు సోదరీమణులు సంతానం కూడా వీరికి ఈ వారం చక్కగా సహకరిస్తారు అని చెప్పవచ్చు. మీనరాశి నిరుద్యోగుల నిరీక్షణ కూడా ఫలించి వారు కూడా ముందుకు సాగుతారు. విద్యార్థులు ఈ వారం విజయాల బాటలో ముందుకు పయనిస్తారు. గృహ నిర్మాణాలకు సంబంధించిన అనుమతుల కోసం ఎవరైతే ఈ రాశిలో ఎదురు చూస్తున్నారో అటువంటి వారికి గృహ నిర్మాణ అనుమతులు అంటే ముఖ్యంగా ప్రభుత్వం నుంచి రావాల్సి ఉంటే చేతికందే అవకాశం ఉంది. దీనివల్ల వీరు కూడా సంతోషంగా గృహ నిర్మాణ ప్రయత్నాలు మొదలు పెడతారు. స్నేహితుల నుంచి ఊహించిన విధంగా చక్కటి సహాయ సహకారాలు అందుకుంటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలపై కూడా దృష్టి సారిస్తారు. వృత్తి ఉద్యోగ వ్యాపారస్తులకు ఆశించిన విధంగానే ఈ వారం గడుస్తుంది. ముఖ్యంగా ఉద్యోగస్తులు ఎవరైతే ప్రమోషన్స్ కోసం ఎదురు చూస్తున్నారో ప్రయత్నం చేస్తారో అటువంటి వారి కోరిక కొలిక్కి వస్తుంది. కళారంగం వారు రాజకీయ రంగం వారు క్రీడా రంగం వారు తమ సత్తా చాటుకొని ముందుకు వేస్తారు. ఐటీ రంగం వారికి ఊహించని అవకాశాలు. మహిళలు కూడా ఈ వారం సంతోషంగా గడుపుతారని చెప్పవచ్చు. వారం ప్రారంభంలో కొంతవరకు వీరికి ఆరోగ్య సమస్యలు ఇంటా బయట ఒత్తిళ్లు మానసిక ఆందోళన ఉంటుంది. ఆ తర్వాత క్రమేపీ కూడా తగ్గుముఖం పడతాయి అని చెప్పవచ్చు. పరిహార విషయానికి వస్తే ప్రతినిత్యం కూడా ఈ వారం అంతా కూడా మీనరాశులు కాల భైరవుడి యొక్క ఆరాధన చేయడం, ముఖ్యంగా కాల భైరవాష్టక స్తోత్రాన్ని భక్తిగా శ్రద్ధగా పఠిస్తూ ముందుకు సాగే ప్రయత్నం చేయడం వీరికి శ్రీరామ రక్షగా చెప్పవచ్చు.